హలో హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను తమిళ్ చూస్తే తెలిసే ఉంటుంది, మరొకసారి చెప్తున్నాను. నేను నా చిన్ననాటి స్కూల్కి అనమాట వచ్చాను. యాక్చువల్లీ ఈరోజు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి వెళ్తూ వెళ్తూ మా ఆయన గారిని, ఏమండి మనం అటు నుంచి వెళ్తున్నాం కదా, కొంచెం మా స్కూల్లో ఉంటుంది తీసుకెళ్తామంటే, నాకెందుకు తెలియదు, నీ స్కూల్ తీసుకెళ్తానని చెప్పి తీసుకొచ్చారు. నా ఆనందానికి అయితే అవధులు లేవు. నా ఫేస్ చూడండి. ఇప్పుడు చూడండి నా పర్ఫార్మెన్స్ అనమాట. లోపలికి వెళ్ళాను, ఈరోజు సండే కాబట్టి ఎవరు లేరు, లేకపోతే వీడియో చేయడానికి అంత కన్వీనియంట్గా ఉండకపోదును. ఇక ఇప్పుడైతే మేము స్టార్టింగ్ ఏరియాలో ఇక్కడ చూసారండి, కాల్ సెట్గా మార్చారనమాట. అప్పుడైతే చక్కగా మొక్కలన్నీ ఉండేవి, మేము ఆడుకునేవారు. ఇంటర్వెల్ టైంలో దాగుడు మూతలు అలాంటివి కూడా ఆడేవారు అనమాట. ఆ చెట్టు చూసారా, ఆ చెట్టు మా అక్క కూడా చిన్నప్పటి నుంచి ఉన్నది. అంటే చాలా పాత చెట్టు, అది ఒక్కటి మాత్రం వీళ్ళు తీయలేదండి. ఇక్కడ ఉన్న చెట్లన్నీ పోయాయి, తీసేసారనమాట, వేరే వేసినట్టున్నారు. చాలా అంటే చాలా మారిపోయింది. ప్లేస్ అయితే అదే, కానీ బిల్డింగ్ కూడా అలానే ఉంది. కాకపోతే చుట్టూను కొంచెం మార్చారు. ఇప్పుడు నేను పరిగెట్టుకుంటూ వెళ్తున్నానా, అక్కడ అన్నమాట నా 10th క్లాస్ రూము అదే. చూసారా, అప్పుడు గ్రిల్ ఉండేవి కాదు, ఇప్పుడు గ్రిల్ సెట్ చేశారు. అదే నా 10th క్లాస్ రూమ్. నేను చదువుకున్నది అక్కడ అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. పైన కూడా మేము 7th 6th చదివినప్పుడు అవన్నీ కూడా ఈ కిందన కనిపిస్తుంది కదండి, ఇటుక, అది ప్రిన్సిపల్ రూమ్లో ఉండేది. ఇప్పుడు మరి దాన్ని దేనికి వాడుతున్నారో మనకు తెలీదు. ఇక్కడైతే మాత్రం స్కూల్ ఉండుంటే కొంచెం వెళ్ళడం అయ్యేది, మరి ఆదివారం కాబట్టి ఎవరు లేరు. అక్కడ సైడ్కి ఉన్నది మంచి కిచెన్ అనమాట. అప్పుడు భోజనం పెట్టేవారు కదా, అప్పుడు భోజనం అక్కడే తయారు చేశారు. బాగుండేది సరదాగా. ఇప్పుడు చూపిస్తున్న కిందన బిల్డింగ్ ఉందని కదండి, అక్కడ వంట చేసేవారనమాట. చాలా బాగుండేది. ఆయమ్మలు అందరూ సరదాగా ఉండేవారు. వాటర్ కూడా బయటే ఉండేది. కాకపోతే ఇటు సైడ్ చూడండి, ఇప్పుడు మా పిల్లలిద్దరూ చూడండి, వీడియోకి తెగ వదిలిచ్చేస్తున్నారు అసలు. అది చూడండి, కుందేలు పిల్లలా ఉంది. ఈడు మరీని దాని ఆనందం అసలు ఎక్కడ తెచ్చారో తెలియట్లేదు వాళ్ళకి. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉండేది కదా, అప్పుడు ఇక్కడ ఉండేది కాదు నేను చదువుకునేటప్పుడు. చూడండి ప్లేస్ అయితే అదే, అంతే నీట్గా ఉంది. ఇక్కడ ఒక మండపంలా ఉంది కదా, కళావేదిక అని, అక్కడ మాత్రం అది అలా ఉండేది కాదు, ఫ్రీగా ఉండేది ప్లేస్ అనమాట. దాన్ని కొంచెం మార్చారు. ఈ గ్రౌండ్లోనే కూర్చొని డ్రిల్ నేర్పించడం, ప్రార్థన అంటారు కదా తెల్లవారింటికి, అది చేయించారు. ప్రేయర్ గట్రా చేయించారు. తర్వాత మేము ఇక్కడ కూర్చొని 10th క్లాస్ టైంలోని చదివించేవారనమాట. ప్రైవేట్ క్లాసులు గట్టా మేము చదువుకునేవారం. చాలా సరదాగా ఉండేది. మొత్తానికి మా ఆయన అయితే నా మెమరీస్ అన్నీ మళ్ళీ వెనక్కి ఒకసారి తీసుకొచ్చాడు. నా ఫేస్ చూడండి ఆనందంతో ఎలాగైపోతుందో. ఆయన అంటున్నారు, ఆగు ఆగు ఎందుకు ఆవేశపడికి ఇంక ఫంక్షన్కి వెళ్ళాలి అంటున్నాడు అనమాట. అయితే చాలా సరదా, ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో మీకు నచ్చినైతే లైక్, సబ్స్క్రైబ్.